ఎస్పీ రంగంలో దిగి కొట్టేవాళ్ళు పారేశాడు, టపా టపా కొట్టి అందరిని డిస్పర్స్ చేశాడు. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు డూ. ఇక్కడ ఐజీ అండ్ డీజీపీ అండ్ ఎస్పీ కొల్యూటెడ్, చంద్రబాబు ఆదేశాలే. కానీ అక్కడ ఉన్న కమిషనర్ ముక్కు సూటిగా వెళ్లేటటువంటి సిన్సియర్ ఆఫీసర్, తర్వాత ఆయన నాన్ ఫోకల్ కేసు, అది వేరే విషయం అనుకోండి. ఇలా అయితే చట్టం మేమైనా ఎవరైనా ప్రభుత్వాలు చేసేటప్పుడు పోలీసులే గుండాలతో, పోలీసులే తెలుగుదేశం కార్యకర్తలతో, పోలీసులే క్రిమినల్స్తో ఏకమైపోతే సమాజం ఎక్కడ పోతుంది? ఇలాంటి ప్రెసిడెన్స్, ఇలాంటి ఆచారం ఈ రాష్ట్రానికి అవసరమా కాదా? విఘ్నులైనటువంటి తెలివిగల ప్రజలు, ఏ పార్టీ వారైనా, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీ వారైనా ఆలోచించుకోండి అని మనం చేస్తున్నాం. ఎక్కడా కూడా దీన్ని వదిలిపెట్టే ప్రశ్న. నేను అసలు ఎప్పుడు నేరాలని ప్రోత్సహించేవాడిని కాదు, హింసని ప్రోత్సహించేవాడిని కాదు, చట్టబద్ధంగా ఉండాలని కోరుకునేవాడిని. కాకపోతే సెటైరికల్ గా మాట్లాడతాను. సెటైరికల్ గా మాట్లాడితే నన్ను ఉంచేస్తారా, నన్ను లోపల పెట్టేస్తారా, నా ఇల్లు తగలేస్తారా? ఏంటి అన్యాయం? మూల్యం చెల్లించాలి చంద్రబాబు. నీకు నిజంగా తెలియకపోతే, ఈ సంఘటనలో నీ హస్తం లేకపోతే, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ పోలీస్, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ మీ యువర్ పీపుల్. అందరూ ఐడెంటిఫైడ్ పీపులే. నీకు తెలియకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. తీసుకుంటే నీకు తెలియదు అనుకుంటారు. నీకు తెలిస్తే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. ఏమంటావండి? అశాంతి ఉంటే ఇండస్ట్రీలు రావా? మరి ఇదేంటి అంటారు? 7 గంటల సేపు ఎక్స్ మినిస్టర్ ఇంటి మీద పడి దాడి చేస్తుంటే ఇది అశాంతి కదా? ఎవడొస్తాడు ఇండస్ట్రియలిస్టు? నీకు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు లేకుండా వాళ్ళని కొట్టిస్తావుగా. ఈ వచ్చిన బాపత్తో ఏమిటి అన్యాయం? ఒక్కసారి తిరిగి ఆలోచించుకో నారా చంద్రబాబు నాయుడు గారు. నీ కుమారుడు, మీ ఇద్దరే ప్రధాన A1, A2 క్రిమినల్స్ నా మీద అటాక్ చేయడానికి కారణం మీరే మానిటర్ చేశారు. అది కాదు అంటే చెప్పు, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకో. అప్పుడు నమ్ముతారు తప్ప నమ్మరని ఈ సందర్భంగా చెబుతూ, రాబోయే కాలంలో న్యాయపరమైన అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తాం. ఎక్కడ వదిలిపెట్టే ప్రశ్నే లేదు.